లాస్ట్ క్లాస్లో మనము అవేర్నెస్ యాడ్కి సంబంధించినటువంటి ఏ విధంగా యాడ్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏజ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, డీటెయిలింగ్గా మనమైతే తెలుసుకున్నాము. ఈరోజు ట్రాఫిక్కి సంబంధించినటువంటి అంటే ఒక వెబ్సైట్ని ఆల్రెడీ మనం క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కానీ మన ఆన్లైన్లో ప్రొడక్ట్ సేల్కి సంబంధించిన కానీ సో వాటికి సంబంధించిన యాడ్ ఏ విధంగా క్రియేట్ చేయాలని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మళ్ళీ ఒకసారి అయితే వినండి. సో ఖచ్చితంగా లాస్ట్ వీడియో ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకే నెక్స్ట్ ఈ వీడియో మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాడ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మనము అమౌంట్ అనేది స్పెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మనం యాడ్ కి డబ్బులు అనేది స్పెండ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టే మనకు ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు వేరే పేజ్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో రీడైరెక్ట్ అయిన తర్వాత లోడింగ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అయిన తర్వాత మనము అమౌంట్ అనేది యాడ్ చేయాల్సి అయితే ఉంది. సో పేమెంట్స్ మెథడ్ వచ్చేసి మనకు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ, అలాగే ఫోన్ పే ద్వారానే కానీ మనము ఆన్లైన్ లో పేమెంట్ అనేది చెల్లించవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఫండ్స్ ఇక్కడ యాడ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ ఫేస్బుక్ లో మేనేజర్ ఏవైతే ఉందో సో అక్కడ ఫండ్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇంతవరకు నేను ₹1 కూడా స్పెండ్ అయితే చేయలేదు. దాదాపుగా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాడ్స్ అయితే రన్ చేశాను. ఫేస్‌బుక్‌లో ఇంతవరకు నేను యాడ్స్ అయితే రన్ చేయలేదు. సో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను మళ్ళీ కూడా. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాడ్స్ అయితే రన్ చేశాను. సో నేను యాడ్ రన్ చేసేటప్పుడు దాదాపుగా 9 మంత్స్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు ఫేస్‌బుక్ యాడ్స్ అయితే రన్ చేయాలనుకుంటున్నాను. సో మీరు యాడ్ రన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ పేజీ 30 డేస్ లోపలనే మాత్రమే సో మీరు రిజిస్టర్ ముందైతే చేసి ఉండాలి. అంటే నేను లాస్ట్ మంత్ నేను ఫస్ట్ తారీఖున నా పేజీని క్రియేట్ చేశాను. సో, 30 డేస్ అయితే కంప్లీట్ అయింది. 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు యాడ్ రన్ చేయడానికి ఎలిజిబిలిటీ అనమాట. లేదనుకోండి వేరే పేజీతో మీరు కనెక్ట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఫండ్స్ ఉంది కదా! సో, మీరు దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీరు యూపీఐ ద్వారానే కూడా ఇన్‌కేస్ ఆన్‌లైన్ యూపీఐ ఉంది కదా! సో, ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు యూపీఐ, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్. సో వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉన్నది. ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ స్పెండ్ చేయాలనుకున్నామో, సో ఇక్కడ అమౌంట్ స్పెండ్ అనేది చేయాల్సి అయితే ఉండదన్నమాట. సో నేను 400 అయితే నేను స్పెండ్ చేయాలనుకున్నాను. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మన యూపీఐ ఐడీ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎందుకు యూపీఐని సెలెక్ట్ చేసుకున్నానంటే, సో ఎంతైతే పే చేయాలనుకున్నానో అంత మాత్రమే నేను ఇక్కడ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఇన్‌కేస్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్‌తో చేశారనుకోండి, మీరు ఎంతైతే ఫండ్స్ అనేది యాడ్ చేశారో ఆటోమేటిక్‌గా యాడ్ సెట్ పెట్టారనుకోండి, మొత్తం అమౌంట్ అంతా కట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఓపెన్ యూపీఐ ఉంది కదా! సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదనుకోండి డైరెక్ట్‌గా పేమెంట్ అని మనకు మెథడ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ యూపీఐ ఐడీ అయితే ఉందో, ఆ యూపీఐ ఐడీ అనేది ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంది ఇక్కడ. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయితే చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీరు పేమెంట్ అనేది మనకు ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇన్ కేస్ పేమెంట్ యాడ్ అయిపోయింది. ₹400 ఉన్నాయి. ఇప్పుడు నేను యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను. సో యాడ్ రన్ చేయాలనుకుంటే బ్యాక్ అయితే ఎళ్ళండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ అయిన ఒక ఆప్షన్ ఉంది కదా! సో మీకు క్రియేట్ అనే ఆప్షన్ అయితే చూపించాను. ఇక్కడ చూడండి. బ్లూ సింబల్‌లో ఉంటది. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు
కరెక్ట్ గా ఇక్కడ ట్రాఫిక్ ఉంది కదా, సో ట్రాఫిక్ మీదనే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మనం ట్రాఫిక్ యాడ్ ని క్రియేట్ చేసేటప్పుడు ట్రాఫిక్ యాడ్ ని మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. ఈ ట్రాఫిక్ యాడ్ ఖచ్చితంగా వెబ్సైట్ కి సంబంధించిన క్లిక్స్ ఏవైతే కావాలనుకున్నారో, సో ఇక్కడ మీరు క్లియర్ చేసి చూసుకుంటే సెండ్ ఏ పీపుల్ టు డెడికేషన్ అండ్ సెర్చ్ ఆఫ్ వ్యూ వెబ్సైట్ అండ్ యాప్ అండ్ ఫేస్బుక్ ఈవెంట్. ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు. మీకు ఒక వెబ్సైట్ ఉంటే వాటికి సంబంధించిన క్లిక్స్ కావాలనుకున్నప్పుడు, అంటే రీసెంట్ గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను అనుకోండి, సో నేను డిజిటల్ నాని నాని అనేది ఒక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి కోర్సెస్ సంబంధించిన ఫీజెస్, వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా ఉంటాయి. సో మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే డిజిటల్ నాని .in డిజిటల్ నాని .in. సో నేను అయితే ఎంటర్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో వీటికి సంబంధించినటువంటి కోర్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించినటువంటి కోర్సు. సో టోటల్ గా మనకైతే సో దీంట్లో ఏముంటాయి, కోర్సు ప్రైస్ అయితే ఉంటుంది, ఎవరినైతే కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళ కాంటాక్ట్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలా మీరు ఫేస్బుక్ రీసెంట్ గా స్టార్ట్ చేసి ఉంటే మీరు ఈ యాడ్ అనేది రన్ చేసుకోవచ్చు. మీకు ట్రాఫిక్ కావాలనుకున్నా కానీ, వెబ్సైట్ ట్రాఫిక్ కావాలన్నా కానీ రీసెంట్ గా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్ చూసుకుంటే గుడ్ ఫర్ లింక్ క్లిక్స్, ల్యాండింగ్ పేజ్ వ్యూస్, మెసేజెస్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ కాల్స్. సో దీన్ని ఏం చేయాలి, జస్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనం మాన్యువల్ గా అయితే చేద్దాం. ఎందుకంటే ఒక యాడ్ క్రియేట్ చేసేటప్పుడు పైసలు అయితే పెడుతున్నాం కదా, అంటే మనీ పెడుతున్నాం కదా. సో ఖచ్చితంగా మాన్యువల్ ట్రాఫిక్ అండ్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఉన్నదా, కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకు వేరే పేజీ అనేది లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత మనము ఈ పేజీలో ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నామో, సో దానికి క్యాంపెయిన్ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కడప. సో దీనికి నేను క్లియర్ గా క్యాంపెయిన్ నేమ్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు వీటిలో ఉన్నటువంటి ఎటువంటి టచ్ చేయొద్దండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్ సెట్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కడప. సో ఎంటర్ అయితే చేశాను. సో నాకు వెబ్సైట్ కి సంబంధించిన క్లిక్స్ కాబట్టి సో నేను వెబ్సైట్ ని సెలెక్ట్ చేశాను. ఇన్ కేసు మీరు వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ, ఆర్ కాల్స్ కానీ మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెబ్సైట్ కి అయితే సంబంధించినటువంటి అవేర్నెస్ అయితే చేస్తున్నాం కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఏవి కూడా మీరు టచ్ చేయొద్దండి. ఇక్కడ మాత్రం బడ్జెట్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. పర్ డే కి మీరు ఎంత బడ్జెట్ పెడతారో వాటికి సంబంధించిన రీచ్ అండ్ క్లిక్స్ ఏదైతే వస్తాయో సో అవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. అలాగే మీరు ఎంత బడ్జెట్ పెట్టాలనుకున్నారు, మనకు డే నుంచి స్టార్ట్ అయితే మనకు క్లియర్ గా 100 రూపీస్ నుంచి మీరు అయితే బడ్జెట్ అయితే పెట్టుకోవచ్చు. సో 100 రూపీస్ మీరు బడ్జెట్ పెడితే మనకు రీచ్ ఎంత ఉంటుంది, 1600 నుంచి 4500 రూపాయలు, 4500 వరకు రీచ్ అవుతుంది. సో రీచ్ అయిన తర్వాత మనకు క్లిక్స్ ఎన్ని వస్తాయి, డైలీ 33 నుంచి 95 దాకా, అంటే 33 నుంచి 95 వరకు క్లిక్స్ అయితే వస్తాయి. సో మనం పర్ డేకి ఎంత పెడుతున్నాం, మనం 100 రూపీస్ అయితే పెడుతున్నాం. సో మనం ఒక ఇన్కేస్ 500 పెడితే ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి, 7800 నుంచి 22,000 వరకు రీచ్ అవుతుంది. అంటే అంత మందికి అయితే చూపిస్తుంది. అందులో క్లిక్స్ అనేది చూసాయి మనకు 164 అండ్ 475, అంటే మనకు 475 వరకు క్లిక్స్ అయితే అప్రాక్సిమేట్లీగా రావచ్చని ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఎగ్జాక్ట్లీ అయితే కాదు. ఇన్ కేసు మనం చేసేటువంటి లొకేషన్ అండ్ ఏజ్, డీటెయిల్ టార్గెటింగ్ ఏవైతే ఉందో సో వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ యాడ్స్ ఇక్కడ యాడ్స్ ఆడియన్స్ అండ్ కంట్రోల్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీకు ఎడిట్ అని ఉంటుంది. సో ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇండియాలో మొత్తం, అంటే ఇండియాకు మొత్తానికి మీరు యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, కాదు. నేను హైదరాబాద్ లోని అమీర్పేటలోనే మాత్రమే నా యాడ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో హైదరాబాద్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
నేను ఇక్కడ మనకు రేడియేషన్ అన్నమాట. సో రేడియేషన్ అంటే సో మనకు ఈ హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్లు అంటే సెంటర్ పాయింట్ నుంచి ఇట్లు 40 కిలోమీటర్స్ వరకు మనము ఆ యాడ్ అయితే కనిపిస్తుంది. అంతవరకు మాత్రమే. ఇన్ కేస్ మనము కిలోమీటర్స్ తగ్గించామనుకోండి, ఇన్ కేస్ 30 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, ఇన్ కేస్ నేను ఒక 10 కిలోమీటర్స్ అయితే పెడతాను. యావరేజ్ గా మనం 10 కిలోమీటర్స్ వరకు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో 10 కిలోమీటర్స్ వరకు ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మనము ఈ లొకేషన్ లో మాత్రమే యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడైతే వద్దు, ఇన్ కేసు నేను యాడ్ ఇక్కడైతే క్రియేట్ చేయొద్దు అనుకుంటున్నాను, నెక్స్ట్ యాడ్ అయితే ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను లొకేషన్ లో విజయవాడ, ఇక్కడ నేను యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను విజయవాడ ఆంధ్రప్రదేశ్. సో నాకు విజయవాడ సెంటర్ పాయింట్ నుంచి అంటే సరౌండింగ్ లో 40 కిలోమీటర్స్ ఏవైతే విలేజెస్ కానీ చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ కేసు సంబంధించిన టౌన్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు చేరుతుంది. నర్సరావుపేట వరకు మనకు చేరుతుంది. ఆ 40 కిలోమీటర్స్ లోపు ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే మన యాడ్ అయితే కనిపిస్తుంది. లేదు నాకు 40 కిలోమీటర్స్ వద్దు, నేను ఇక్కడ 10 కిలోమీటర్స్ అయితే పెడుతున్నాను. సో 10 కిలోమీటర్స్ వరకు మనకి రీచ్ అవుతుంది. ఇన్ కేసు ఇది అప్డేట్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ 17 మాత్రమే అయితే ఇచ్చారు. మాక్సిమం మనకు ఈజీగా మనకు 1 కిలోమీటర్స్ వరకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో వాళ్ళకు మాత్రమే మన యాడ్ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం ఏం చేసాం, లొకేషన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో లొకేషన్ లో వాళ్ళకు మాత్రమే అయితే కనిపిస్తుంది. ఇక్కడ షో మోర్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏ ఏజ్ వాళ్ళకి మీ యాడ్ కనిపించాలి. సో నా యాడ్ వచ్చేసి నాది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి కోర్సు కాబట్టి, సో ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కానీ, డిప్లొమా స్టూడెంట్స్ కానీ, ఎవరైనా కానీ, సో మనకు దాదాపుగా 20 ఇయర్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. సో 20 ఇయర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఏజ్ లిమిటెడ్ మనకు మా పక్కన కూడా అయితే వస్తుంది. ఇంకొక ఏజ్ నాకైతే రావట్లేదు ప్రజెంట్ వచ్చేసి. లేదనుకోండి మీరు డీటెయిల్ గా చేసుకోవచ్చు. అలాగే తెలుగు లాంగ్వేజ్ కాబట్టి, సో మనము తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ చూడండి, తెలుగు లాంగ్వేజ్ కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అనే ఉంటుంది. మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ అడ్వాంటేజ్ అండ్ ప్లేస్మెంట్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీంట్లో మనకి ఎటువంటి ఆప్షన్స్ అయితే లేవు కాబట్టి దాన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్టయితే మనకు అడ్వాంటేజ్ అండ్ ఆడియన్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏజ్ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఏ ఏజ్ వాళ్ళు కనిపించాలి, 20 ఇయర్స్ లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి దాదాపుగా నాకు 35 అయితే మాక్సిమం అయితే పెడదాము. సో 35 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళకు సో ఈజీగా డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ అనేది నేర్చుకుంటారు. ఇన్ కేసు జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా చేసుకోవచ్చు ఫ్రీలాన్సర్. సో ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ మీరు ఆల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పర్టికులర్ మెన్స్ కి అంటే పురుషులకు అండ్ స్త్రీలకు సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. సో నేను మెన్స్ కి అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్ టార్గెటింగ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ యాడ్ ఎవరికి కనిపించాలనేది కూడా ఇక్కడ కూడా మనం డీటెయిల్ గా టార్గెటింగ్ చేసుకోవచ్చు. సజెషన్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. లేదు బ్రౌజర్ లోకి వెళ్ళి ఇక్కడ డెమోగ్రఫిక్ ఉంది కదా, సో డెమోగ్రఫిక్ వెళ్ళి ఎడ్యుకేషన్ అండ్ ఫినాన్షియల్, లైఫ్ ఈవెంట్ అండ్ పేరెంట్స్ అండ్ రిలేషన్షిప్, వర్క్, అలాగే ఇంట్రెస్ట్, మిగతావి అయితే ఉన్నాయి. సో నాకు ఎడ్యుకేషన్ కాబట్టి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్కూల్స్ అండ్ యూనివర్సిటీ అంటే ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇయర్స్. సో నేను దీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే సో నా అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే సో ఈ కోడ్ ఇది అనేది యాడ్ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 2019 నుంచి ఇప్పుడు 2014 కాబట్టి ఇన్ కేస్ మన 2024 కాబట్టి 2024 వరకు మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సారీ అండి. సో ఎందుకంటే ఇక్కడ మనకు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు. ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే ఉంటారు. ఇన్ కేస్ 3 ఇయర్స్ అని పెట్టుకోవచ్చు, 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు. నేను ఫర్దర్ గా ఏవైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ కేస్ మన రియల్ ఎస్టేట్ అయితే సో వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రౌజర్ ఉంది కదా, సో బ్రౌజర్ మీదకి వెళ్ళి సో మనకు రియల్ ఎస్టేట్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకునే వస్తుంది. ఇక్కడ చూడండి కింద వస్తుంది రియల్ ఎస్టేట్.
ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకో డాక్టర్స్, ఇక్కడ డాక్టర్స్ ఉంది కదా, ఇక్కడ డాక్టర్ ఉంది కదా, సో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎలాగైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన క్లిక్స్ ఎన్ని వస్తాయంట, 45 నుంచి 130 వరకు వస్తాయి. రీచ్ ఎంత ఉంటుంది, 2500 నుంచి 5000 వరకు మనకు ఈజీగా రీచ్ అనేది ఉంటుంది. సో కంప్లీట్ గా మనము యాడ్ ని అయితే సెట్ చేసాము. ఇన్ కేస్ మన లొకేషన్ అండ్ ఏజ్ ఎవరికి కనిపించాలి, దాని తర్వాత మన వీడియో యొక్క లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే ఎవరికి ఇన్ కేస్ మేల్ అయితే మేల్, ఫీమేల్ కి అయితే ఫీమేల్ కు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉందా, సో నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వేరే పేజ్ కి అనేది మన థర్డ్ పేజ్ కి ఏదైతే ఉందో రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మీరు యాడ్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఇన్ కడప. సో క్లిక్ చేసిన తర్వాత నా పేజ్ ఏదైతే ఉందో, డిజిటల్ నానికి సంబంధించినటువంటి పేజ్ ఏదైతే ఉందో పేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో వాటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్కేస్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, సో ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి డిజిటల్ నాని దానికి సంబంధించినటువంటి పేజ్ అనమాట. సో ఆ పేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు డిఫాల్ట్ గా. ఇన్కేస్ మీరు లేకోకుంటే సో ఖచ్చితంగా మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందో సో పేజ్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి పేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మాటల లోకం సంబంధించినటువంటి పేజీని అనేది కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అవడానికి విత్ ఇన్ 3 to 5 seconds ఆర్ 10 seconds దాకా పడుతుంది. సో ఇక్కడ చూడండి మనకు కనెక్ట్ అయిపోయింది మాటల లోకం. సో మనకు ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయిందంటే ఆటోమేటిక్ గా మన యాడ్స్ ఏవైతే ఉందో ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో రెండింటిలో కూడా మనకు యాడ్ అనేది కనిపిస్తుంది. సో ఎందుకంటే మనం యాడ్ అయితే పెట్టాం కదా, సో యాడ్ అయితే ఎందుకంటే రెమ్యునేషన్ పెట్టేప్పుడు అంటే మనం ఇచ్చే డబ్బులకు ఖచ్చితంగా యాడ్ ఎక్కడెక్కడ ప్లేస్ అవుట్ అవ్వాలనేది సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ ఏ క్రియేటివ్ ఉంది, ఇక్కడ చూడండి యాడ్ ఏ క్రియేటివ్, ఇక్కడ మీడియా ఉంది. సో మన యాడ్ అనేది ఇమేజ్ రూపంలో ఉండాలా లేదా వీడియో రూపంలో ఉండాలా? సో మోస్ట్లీ నేనైతే చెప్తున్నాను అందరికీ కూడా, సో మీరు వీడియో యాడ్ ని ఎక్కువగా తీసుకోండి. ఇక యాడ్ ఏ మీడియా ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకొని యాడ్ ఏ వీడియోని ఎంటర్ చేస్తానే మీరు వీడియోని ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్కేస్ మీ డెస్క్టాప్ లో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ ఉంటే సో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. నాకు డిఫాల్ట్ గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత రికమెండేషన్ అడుగుతున్నాడు, ఒరిజినల్ అండ్ రికమెండేషన్ అడుగుతున్నాడు, యాడ్ ఎలా కనిపించాలనేది. సో డిఫాల్ట్ గా మీకు ఒక బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్ గా అయిపోతుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాడ్ అనేది సక్సెస్ఫుల్ గా మనమైతే అప్లోడ్ అయితే చేసేసాము. మన వీడియో యాడ్ ఏ విధంగా కనిపించాలనేది కూడా ఇక్కడ క్లియర్ గా అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి డిజిటల్ నాని స్పాన్సర్డ్, అలాగే వాటికి సంబంధించిన చాట్ విత్ అజ్ అని కూడా మనకి ఇక్కడ అయితే ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము డిఫాల్ట్ గా బ్యాక్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. సో ఎందుకంటే మన యాడ్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోయింది, అంటే మన వీడియో. సో వీడియో యాడ్ అయిన తర్వాత మనకు ప్రైమరీ టెక్స్ట్. సో ప్రైమరీ టెక్స్ట్ అంటే మీకు యాడ్ కనిపించే ముందు ఇన్ కేస్ పైన ఒక టెక్స్ట్ అనేది ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కడప, వాటికి సంబంధించినటువంటి వాళ్ళ అడ్వర్టైజ్ కోర్సెస్ అన్ని డిఫాల్ట్ గా అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి హెడ్ లైన్స్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో నేను ఎంటర్ చేసి చూపిస్తాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కడప. సో నాకు టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. సో మనం ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ కడప ఇక్కడ మనకు డిఫాల్ట్ గా మన ఏ అయితే ఉందో ఆ ఏ అయితే కూడా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో మనము ఆటోమేటిక్ గా ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు చాట్ విత్ అజ్ ఇన్కేస్ వీటికి సంబంధించిన డిఫాల్ట్స్ బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిస్క్రిప్షన్, అలాగే ఇక్కడ కాల్ టు యాక్షన్, అంటే మనం ఏ యాక్షన్ తీసుకోవాలనుకున్నాము. ఇక్కడ లర్న్ మోర్, లేదనుకో అప్లై నవ్వా, బుక్ నవ్వా, కాంటాక్ట్ అస్. సో ఖచ్చితంగా కాంటాక్ట్ అస్ మెన్షన్ చేయొద్దండి. ఇప్పుడు మనం వెబ్సైట్ రన్ చేస్తున్నాం కాబట్టి లర్న్ మోర్ అని క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మన యాడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో యాడ్ కనిపించిన తర్వాత మన ఇక్కడ పబ్లిష్ ఉంది కదా, సో పబ్లిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫేస్బుక్ వాళ్ళకి మన యాడ్ అనేది వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు విత్ ఇన్ 24 అవర్స్ లో యాడ్ ని వెరిఫై చేసిన తర్వాత యాడ్ ఇన్ కేస్ వాళ్ళు కరెక్ట్ గా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా కరెక్ట్ గా ఉందంటే యాడ్ ని పబ్లిష్ చేస్తారు. సో మనం ఎన్ని రోజులు యాడ్ పెట్టాలనుకున్నాం, 2 డేస్ కి 400 రూపీస్, అంటే పర్ డే కి 200 రూపీస్ పెడుతున్నాం కాబట్టి మనకు 2 డేస్ యాడ్ కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు యాడ్ 6 o'clock యాడ్ వాళ్ళు రివ్యూ చేసి ఇన్ కేస్ యాడ్ అనేది ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తుందంటే నెక్స్ట్ 2 డేస్ మన యాడ్ అనేది 6 o'clock కి మనకి ఎండ్ అవుతుంది. సో మనం ఎంతైతే స్పెండ్ చేసామో అమౌంట్ అది డిఫాల్ట్ గా వాళ్ళే మనకు సెలెక్ట్ చేసుకొని వాళ్ళే అమౌంట్ అనేది స్పెండ్ చేస్తారు. ఇన్ కేస్ ఎంత కాస్ట్ పర్ క్లిక్ అనేది సో వాళ్ళనేది సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు అవేర్నెస్ ట్రాఫిక్ అవి అయిపోయిన తర్వాత క్యాంపెయిన్ అయిన తర్వాత మనము ట్రాఫిక్ సంబంధించినటువంటి క్యాంపెయిన్ అయితే రన్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ అయితే ఉంది. సో కామెంట్ బాక్స్ లో మీరు అవి ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా అయితే నేను రిప్లై ఇస్తాను. అవసరమైతే నెక్స్ట్ క్లాస్ తీసుకొని కూడా లైవ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.